హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. ఈరోజు చపాతీలోకి రైస్లోకి ఆలు కుర్మా ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. నేనైతే ఈ మాదిరి చేసుకుంటాను. ఇక్కడ ఒక 1/2 kg ఆలు తీసుకున్నాను. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. అండ్ ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాస్ తీసుకున్నాను. ఆనియన్స్ మనం నైఫ్తో కట్ చేసుకున్నా ఓకే, లేకుంటే చేత్తో స్మాష్ చేసేసినా బాగుంటుంది. కాకపోతే ఆలు మరీ ముద్దుగా కాకుండా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తేనే కర్రీ బాగుంటుందండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు, చిన్న మెంతి పౌడర్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు కర్రీలోనూ అయినా పులుసులోనూ అయినా కానీ పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎందులోనైనా కానీ పచ్చిమిర్చి నేను ఎక్కువగానే వేసుకుంటాను. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో స్మాష్ చేసిన ఆలు వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పోపులోనే. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అసలు స్మెల్ సూపర్ వస్తుందండి. అప్పుడే టెంప్ట్ అయిపోతాం మనం ఆ స్మెల్కే, అంత బాగుంటుంది. దానికి తోడుగా నేను పల్లి ఆయిల్ ఒకటి వేస్తున్నాను కదా, పోపు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను రిఫైండ్ ఆయిల్ అండ్ పల్లి ఆయిల్ 2 వాడతానండి. ఇట్లా అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసిన ఆలు వేసేసుకోవాలి. బంగాళదుంపలు చపాతీకి, పూరీకి అండ్ వేడివేడి రైస్కి సూపర్గా ఉంటుంది. ఇంకా నేను పోపులోనే పసుపు వేసుకున్నాను కాబట్టి కర్రీలో మరి వేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను మసాలా కారం గిన్నె పట్టించి ఉంచుకుంటానండి. ఇయర్ మొత్తానికి సరిపడ్డగా కారం చేయించుకుంటాము. ఆ కారం కాబట్టి మరీ రెడ్గా కనిపించదు మా కారం అయితే. మాది హోమ్ మేడ్ కారం కాబట్టి, కానీ సూపర్ స్మెల్ అండి. అన్నీ మనం తయారు చేసుకున్న కారం మసాలాలు అన్నీ గిన్నె పట్టించిన కారం కాబట్టి నేను సంవత్సరానికి ఒకసారి కారం పట్టిస్తాను. సంవత్సరం అంతా సరిపోతుంది. అదండి ఆ కారం, మసాలా కారం. టమాటాలు వేసాక ఇప్పుడు కూడా కలపకూడదండి. టమాటాలు వేసాక కాసేపు మూత పెట్టి ఉంచేస్తే అలాగా అది మగ్గుతుంది. మగ్గి టమాటాలు మెత్తపడతాయి. టమాటాలో వాటర్ అంతా దిగి మొత్తం కర్రీ అంతా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోని తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. టేస్ట్కి, ఎవరి టేస్ట్కి సరిపడ్డంత కారం వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి వేసి ఉన్నాను కాబట్టి కారం కొంచెమే వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఇంకా వేరే పౌడర్లు ఏమీ వేయలేదు. మా కారం మసాలా కారం కాబట్టి కర్రీ అయితే సూపర్గా వచ్చింది. చూడటానికి ఆలు కుర్మానే కదా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ప్రాసెస్ అంతా చేసుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుందండి. కానీ బాగుంటుందండి. పూరీతోటి, చపాతీతో, రైస్తోని చాలా బాగుంటుంది వేడివేడిగా. ఇప్పుడు కూల్ వాతావరణం కదా, ఇట్లాంటివన్నీ చేసుకొని తింటుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ చిన్న ఫ్యామిలీసే కాబట్టి ఎక్కువ వండుకునేది ఉండదు. కొంచెం అయితే సరిపోతుంది. ఎక్కువ వండుకున్నాం కానీ వేస్ట్ అయిపోతుంది. మన ఫ్యామిలీకి మనకి ఎంత సరిపడుతుందో అంతే వండుకోవాలి కదా. 1/2 kg ఆలు అయితే సరిపోతుంది మాకైతే.
ఇక మీకు ఎంతమంది ఎంత తింటారు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు కారం అన్నీ కలిపేసాక కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం కలిపేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూసి కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఇంకా తినేయాలన్నట్టు సూపర్గా వచ్చేసింది కర్రీ. కాకపోతే ఇట్లా కొంచెం వాటరీగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డ అనేది కర్రీ చల్లబడిన తర్వాత దగ్గరికి అయిపోయి ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా ఈ టైం అప్పుడే ఆపేస్తే కర్రీ ఇదిగోండి ఇట్లా బాగా వస్తుంది అన్నమాట. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పూరీతోటి చపాతీతోటి రైస్ తోటి లాగించాడు. నేనైతే చపాతీను అండ్ రైస్ రెండింటితోటి తినడానికి రెడీ అయిపోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసుకోవాలండో మర్చిపోయాను చెప్పడం. భాగ్య గారు చెప్పలేదు అనుకోవద్దు, కొత్తిమీర కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.